నమస్తే వీతిని స్వాగతం. లక్ష్మణ సమాజయుతం. మరి ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో మంచినీటి సౌకర్యార్థం నిర్మించిన 6.5 ml మెట్రోపాలిటన్ వాటర్ సప్లై ఆఫ్ రిజర్వాయర్ స్నేహపూరి ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారు నిర్వహించారు. రాత్రి 3:30 ప్రాంతంలో ఓవర్ఫ్లో వాటర్ పరిసర ప్రాంతాల వారి ఇళ్లలోకి చేరుకోవడం వల్ల దేవయ్య అనే అద్దెదారుడి ఇంట్లోకి వాటర్ చేరి సామాగ్రి తడిసి ముద్దయింది. ఈ ఘటనలో పెంపుడు కోళ్లు కూడా మృత్యువాత పడ్డాయని తెలిపారు.
ఇలాంటి ఘటన మూడవసారి పునరావృతమైందని అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ వార్డు మెంబర్లు తీగుల శ్రీనివాస్ గౌడ్, బాలరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ మల్లాపూర్లో గత సంవత్సరం కిందట 2 సార్లు రిజర్వాయర్ పొంగి ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం, పనిచేసే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇవి నీళ్లు పొంగేసి దిగువనున్న ఇండ్లలోకి నీళ్లు పోయి చాలా వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకు కూలర్లు కానీ మొత్తము నీటిలో మునిగిపోయి చాలా ఇబ్బందుల పాలైతే అధికారులు అందరూ వచ్చి గోడ కూలిపోయింది, మేము గోడ సేఫ్టీ కొరకు గోడ కూడా పై లేపుతాము, ఇలాంటివన్నీ రకాలుగా చెప్పారు, సేఫ్టీ గురించి అన్నీ చెప్పారు. కానీ ఎలాంటిది కూడా ఇలా ఈ రోజు చేయలేకపోయారు. ఇది ఇప్పుడు కూడా మళ్ళీ అది రిపీట్ అయింది, మళ్ళీ కూడా పునరావృతం అయింది. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఈరోజు కూడా అదే విధంగా మరి ఆ దేవాన పిల్లాడు ఇంట్లోకి నీళ్లు పోయి పిల్లలు వాళ్ళు పడుకున్న సమయంలో నీళ్లు పోయి మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిసిపోయి ముద్దయి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ కారణంగా మరి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఏర్పడడం చాలా ఘోరమైన పరిస్థితి ఇది. మరి కేసీఆర్ గారేమో మరి నీటి యొక్క అంటే సాగునీరు తాగునీరు కొరకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కానీ మరి వీళ్ళ నిర్లక్ష్యంతో మరి ఈ విధంగా నీళ్లు మరి బయటకు దిగువన వద్దులు పెట్టేసి నిర్లక్ష్యంతో కిందికి పోవడం వల్ల జనాల్లో ఇళ్లలోకి వెళ్ళి ఈ రకంగా తయారవుతుంది. మరి అధికారులు ఇకనైనా కూడా పట్టించుకొని వాళ్ళైతే ఏదైతే లేపుతామన్నారో కొన్ని సేఫ్టీగా కొన్ని మాట్లాడి చెప్పారు ఈ సేఫ్టీ కొరకు, మరి అలాంటివి ఏర్పాటు చేస్తే మరి ప్రజలకు దిగువన ఉన్న ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మరి ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. స్థానికంగా ఉన్నటువంటి మల్లాపూర్ రిజర్వాయరు ఉదయం 3:30 పొంగి దిగువ లోతట్టు ప్రాంతాలకు నీరు చేరడం జరిగిందని మా మిత్రుడు మా తోటి వార్డు మెంబర్ అయినటువంటి శ్రీనివాస్ గారు తెలియజేసిన వెంటనే ఇక్కడికి వచ్చాము, చూసాము ఈ ప్రాంతాన్ని అంతా. అయితే ఇది గత 2 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగిందని, దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ మేము తీసుకుంటామని కూడా అధికారులు ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి నివాసితులకు వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు నిన్న రాత్రి ఉదయం 3:30 ఉద్యోగుల నిర్లక్ష్యమా మరి అది ఏందనేది పై అధికారులు దాన్ని నిర్ణయించాలి. ఇంకోసారి ఇలాంటి దుర్ఘటనలు కానీ లేకపోతే ఈ దృశ్యాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నిర్లక్ష్యానికి గురైతే నిన్న రాత్రి ఉన్నటువంటి ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళపైన తగిన తీవ్ర చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అధికారులను మళ్ళీ నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే, ఇది చాలా డేంజరస్ అయినటువంటి ఇష్యూ. ఇది 2 సంవత్సరాలు అంటున్నారు, మరి ఇది ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు గురిగా పడుతుందో ఒకసారి దీని ప్రత్యేకమైనటువంటి దృష్టి దీనిపై సారించాలని నేను కోరుతా ఉన్నాను అధికారులు. గత 2 సంవత్సరాల నుండి ఇప్పుడు 3వసారి ఈ వాటరు పొంగి ఇక్కడ దిగు ఏరియాలకు ఇక్కడ కంపౌండ్ వాల్ ఉండే ఆ కంపౌండ్ వాల్ 2వసారి కట్టించారు, 2వసారి కూడా పడిపోయింది ఈ నీళ్ళ తాకిడికి. అక్కడ కింద ఉన్న వాళ్ళకు వెనుకకు అర్జన్వాడ ఉంది, అర్జన్వాడలకు పోతే వాళ్ళది పెద్ద లొల్లి, అక్కడ రోడ్లు మంచిగా లేవు, సందులు వీటిలకెళ్ళి ఈ మీది చెత్త చెదారం అంతా ఇండ్లు నిండినాయి. పిల్లలు రాత్రి 4 గంటలకు నిండింది, అప్పటికే ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు 3వసారి, అప్పుడు కూడా ఏదో రిబిట్ పోయింది అది ఇది అని చెప్పారు, మరి ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఏంటిది పరిస్థితి? బాధితుడి మాటలలో గతంలో కూడా ఇలాగే జరిగిందని, అప్పుడు నష్టపరిహారం కింద కొంత సొమ్ము ఇచ్చారని తెలియజేశారు. కానీ అది శాశ్వత పరిష్కారం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కడియాల దేవేంద్ర, నేను గత 9 సంవత్సరాల నుంచి మల్లాపూర్ ఎన్ఎఫ్సి కాలనీలోనే ఉంటున్నాను. నేను జిహెచ్ఎంసీలో డ్యూటీ చేస్తాను. అయితే ఇది 3rd టైం జరగడం. మాకు 3rd టైం, ఫస్ట్ టైం జరిగినప్పుడు అంత ఏం కాలేదు, కానీ ఇప్పుడు 6 నెలల క్రితం జరిగినప్పుడు చాలా డ్యామేజ్ అయింది. తర్వాత ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. అధికారులు ఎన్ని మాటలు చెప్పినా కూడా చాలా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పనుల్లో కూడా జర నిద్ర మేల్కొని వాటర్ అందించాలని కేసీఆర్ గారు చెప్తుంటే వీళ్ళు నిర్లక్ష్యంగా వాటర్ ఇప్పి పంటున్నారు, లేదంటే ఇళ్ళకి వెళ్ళిపోతారు. వీడైతే ఎవరు లేరు, నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి, నేను ఫోటో కొట్టేసినాను, అన్నీ వీడియో తీసేసినాను. మా ఇంట్లో చాలా డ్యామేజ్ అయింది. ఇట్లా అధికారుల మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయంపై మా ప్రతినిధి షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న సతీష్ని వివరాలు అడగగా ఈ విధంగా స్పందించారు. నైట్ డ్యూటీ నాదే ఉండే. నైట్ కంపార్ట్మెంట్ బంద్ చేసినాము. ఫస్ట్ కంపార్ట్మెంట్ బంద్ చేస్తుంటే 45 రౌండ్స్ తర్వాత అది స్లిప్ అయిపోయింది. వాళ్ళు స్లిప్ అయిపోయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత అటెండ్ చేసి కష్టపడి అది బంద్ చేసినాము. 15 మినిట్స్లో వాటర్ వచ్చింది, వెనకాలకి వెళ్ళింది వాటర్. మీ పేరు? సతీష్. నైట్ డ్యూటీ. అలాగే
సప్లై మేనేజర్ అప్పరాసు వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లగా వాటర్ మళ్లించే ప్యానల్ స్కిప్ అవడంతో ఇలా జరిగిందని అధికారులకు తెలియజేసిన ఎడల లాక్డౌన్లో దాన్ని మరమ్మతులకు సంబంధించిన పరికరాలు అందడం కష్టంగా ఉందని తెలిపారు. రేపు 10 గంటలకు సంబంధిత అధికారులతో చర్చిస్తామని తెలియజేశారు. నేను వాటర్ బోర్డు మేనేజర్ సార్. రాత్రి కంపార్ట్మెంట్లో బంద్ చేస్తుంటే టెక్ ప్రాబ్లం వల్ల పిన్ ఇదైపోయి స్లిప్ అయిపోయి గేర్ మొత్తం స్లిప్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు బంద్ చేస్తే కూడా రాలేదు, ఇబ్బంది అయిపోయింది. తర్వాత వీళ్ళు ఇంటిమేషన్ మౌనాలు ఇస్తే స్పెషల్ ఒక వెహికల్ వచ్చింది. ఒక 2-3 వచ్చేసి దాంట్లో ఇసుక రవ్వలు అవి వేసి ఉసుకేస్తే కొద్దిగా దానికి పట్టుకొని క్లోజ్ అవ్వడం జరిగింది. లేకుంటే అట్లే ఉంటే ఇంకా వాటర్ పోయేది. ఇమ్మీడియట్ మా హయ్యర్ ఆఫీసర్స్ కూడా తెలపడం జరిగింది. ఈ ఏదైతే వాళ్ళు రిప్లేస్ చేయాలనో ఎల్ఎన్టీ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా రిప్లేస్ చేయమని కూడా కోవడం జరిగింది. వాళ్ళు ఎల్ఎన్టీ స్టాఫ్ కూడా వస్తున్నారు. వచ్చేసి కంప్లీట్ అది వాళ్ళు వేసినాకనే, కొత్త వాళ్ళు వేసినాకనే మేము వాటర్ తీసుకొని ఇస్తాము. ఇంకా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని మేము చెప్తున్నాం సార్. మూడోసారి అని చెప్తున్నారు సార్. ఇంతకుముందు ఫస్ట్ టైము అక్కడ జరిగింది సార్, ఎల్ఎన్టీ వాళ్ళు మేనేజ్ చేసినప్పుడు అయింది. సెకండ్ టైము ఆ కంపార్ట్మెంట్లో అయింది. అది థర్డ్ టైం ఇది వాల్ అట్లా ప్రాబ్లం అయింది సార్. టోటల్గా 2 వాల్స్ ప్రాబ్లం రిప్లేస్ చేద్దామని చెప్పాను సార్. 2 వాల్స్ ప్రాబ్లం ఉంది, దాని ప్రూఫ్ కూడా ఉంది సార్. లోపల గేర్ది ఈ వీడియో కూడా ఉంది మా దగ్గర, ఏ విధంగా స్లిప్ అయింది, ఏ విధంగా బంద్ కాలేదు. వాళ్ళు ఇంకా 2-3 నైట్ వచ్చిన్నారు. వచ్చేస్తే మేము కూడా ఫోన్ చేసి జరగడం అడిగింది. అది సార్ గతంలో కూడా చూపించారు. ఈ ఘటనపై టీఎస్కేయు ఆటో జనరల్ సెక్రటరీ అశోక్ గౌడ్ మాట్లాడుతూ మేనేజర్ మాటలతో ప్రస్తుతం మా పోరాటాన్ని నిలుపుతున్నామని, రేపు పరిష్కారం చూపని ఎడల మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. గౌరవనీయులు మేనేజర్ గారు ఈరోజు జలమండి అధికారి మేనేజర్ గారు ఒక విషయం చెప్పారు. రేపు 10 గంటలకు వాళ్ళ బోర్డు చైర్మన్ గారు జిఎం గారు వచ్చి మాట్లాడతామన్నారు. ఒకవేళ రేపు 10 గంటలకు వాళ్ళు రాకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున స్థానికులము ఇక్కడ నుంచి దాదాపు 50 మంది వచ్చేసి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు జరగడం అనేది ఫస్ట్ టైం కాదు, 3వసారి జరిగింది. ఆ మిత్రుడు లాస్ట్ టైం జరిగింది. ఇటువంటి సహాయ సహకారాలు లేవు. కొద్దిగా దాదాపు 40,000-50,000 నష్టపోతే ఒక 10,000 సహాయం చేశారు. అది కూడా సారు మేనేజర్ గారు పర్సనల్గా చేశారు. కానీ ఎప్పుడు ఇది జరగడం అనేది పెద్ద పరిష్కారం కాదు. జరగకుండా శాశ్వత పరిష్కారం కావాలి మాకు. ఏదో 50,000 నష్టం జరిగితే 10,000 చేతిలో పెట్టి చేతులు దులుపుకోవడం కాదు. మాకు ఒకటే మేము కోరుకునేది, ఇప్పుడు అతనికి నష్టపరిహారం జరిగింది, నష్టపరిహారం ఇవ్వాలి, శాశ్వత పరిష్కారం చూపేయాలి. మేనేజర్ గారు ఒక మాట చెప్పారు, రేపు 10 గంటలకు అధికారులు వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడతాం, దాన్ని శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి దానికి మేము మినహాయింపుగా ఈరోజు మేము దీక్ష విరమణ చేస్తున్నాము. లేకపోతే మాత్రం రేపు మాత్రం మాకు అధికారులు కనుక మాకు కరెక్ట్గా దాని మీద మాకు సూచనలు చేయాలి. స్పందించకపోతే మాత్రం కంపల్సరీ మేము పెద్ద ఎత్తున ధర చేయడానికి సిద్ధంగా రెడీ అవుతున్నాము. ఒకవేళ వాళ్ళు మాత్రం స్పందించకపోతే ఎంతకైనా సిద్ధమే, ఎక్కడికైనా సిద్ధమే. అవసరమైతే జిహెచ్ఎంసీ పెద్ద అధికారుల కాడికైనా మేము ఏ రకంగానైనా అవసరమైతే కేటీఆర్ దగ్గరికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. విత్ న్యూస్ స్పెషల్ కథనం.